నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తుని మండలం ఎర్రకోనేరు అగ్ని బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య హామీ ఇచ్చారు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ఇసరపు రాజు సత్యవతులకు చెందిన తాటాకు ఇల్లు ఆహుతైంది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య ఇవాళ సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందజేసిన ఆమె ప్రభుత్వ పరంగా నిత్యావసరాలను అందజేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, తహసీల్దార్ జి ప్రసాదరావు, రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్యులు, స్థానిక నాయకులు కొల్లు వెంకటేష్, పప్పు వీరబాబు, కొల్లు కుమార్, పప్పు బాబ్జీ, పప్పు సత్యనారాయణ, నవీను, కలగా శ్రీనుబంధం, బుజ్జి, కాతా గోవిందు, గజ్జి రాంబాబు, పేరూరు కృష్ణ, గొల్లా వీరబాబు, గట్టం శివచామంతి, సత్యబాబు, కొల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ తమ్ముడు ఎవరు కూడా ఉండాలి కదా, మీ తమ్ముడు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉండాలి కదా. మీకా ఇద్దరు ఆడపిల్లలు, మీ తమ్ముడుకా పాప బాబు? రైట్. హ్యాండిక్యాప్డ్ ఎవరు? వీళ్ళ తమ్ముడు కదా. ఎలా జరిగిందమ్మా? మొత్తం పాకనా ఇది? హట్టా? ఎలా జరిగిందమ్మా? అదే చూసాను ఇప్పుడు అక్కడ. అబ్బా బాబా. అంతేగాని మీ నిర్లక్ష్యం ఏం కాదు. ఏ విధంగా సాయం చేయాలో తప్పకుండా చేస్తాం. డమ్ ఇది ఉంచండి. ప్రస్తుతానికి కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకేదైనా ఏర్పాటు చేస్తాము. మళ్ళీ హౌస్ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు కదా, హౌస్ కూడా వచ్చేటట్టు చేస్తాము. పాపకి నేను ల్యాప్టాప్ ఇస్తాను నా తరఫున. ఎవరన్నా కాల్చారా? కాల్చారు లేకపోతే ఎండకు గాలిందా? అవును, ఈ వారం ఫుల్ ఎండలు కూడా. అదే అవునవును, ఫాస్ట్ మొత్తం మంచి. ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా పేపర్లు ఏమన్నా పోయినాయమ్మా? సో మనం కలెక్టర్ గారితో మాట్లాడితే కూడా కొంచెం క్యాష్ రూపాన్ని ఏమన్నా వస్తుందా? మీరు కొంచెం ఎసెన్షియల్స్ కూడా అరేంజ్ చేయండి వాళ్ళకి, నాట్ ఓన్లీ రైస్ బ్యాగ్, ఫ్రూట్స్ అవి కూడా. గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ 1.75 lakhs ఇస్తుంది. గవర్నమెంట్ స్కీమ్ ఇస్తారు. ఆయన ఎప్పుడు వచ్చినా కొంచెం ఫాలో అప్ చేయండి. షూర్ అన్ని సర్టిఫికెట్లు కానీ, ల్యాండ్ రికార్డ్స్ కానీ, పాస్ పుస్తకాలు కానీ, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్ని. ఆయన టీడీపీ కార్యకర్త భువనేశ్వర్ గారే వాళ్ళ ఇంటికి వచ్చారు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్. షూర్ మేడం, షూర్ మేడం. థ్యాంక్ యూ మేడం.
అందరికీ నమస్కారం. నిన్న మన తుని నియోజకవర్గంలో కూడా ఎర్రకోనేరు అనే గ్రామంలో కూడా ఒక దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం. ఏదైతే ఈ ఎండల మూలాన మన హైవే పక్కనే ఉన్న ఎర్రకోనేరులో హైవే పక్కనే తాటి చెట్టు ఉండడం మూలాన ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువ ఉండడం మూలాన ఆ తాటి చెట్టుకి నిప్పు రగిలి అది పక్కనే ఉన్న గుడిసెలు మన ఈశ్వరపు రాజు వారి ఇంటి మీద కూడా పడి ఆ గుడిసె అంతా కూడా కాలిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. వారికి 2 పిల్లలు, అలాగే ఒక మరిది వికలాంగులు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కూతురు కూడా జస్ట్ ఇంజనీరింగ్ 3rd ఇయర్. అలాగే వారి ల్యాప్టాప్ ఏవైతే చదువుకునే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో తన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. సో తన స్టడీ మెటీరియల్ అంతా కూడా కాలిపోవడం, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్స్, అలాగే వారి గోల్డ్ కూడా ఏదో ఉందంట, ఆ గోల్డ్ కూడా దగ్ధమై ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ నా వంతు సహాయంగా, ఆ పాపకు చదువుకుంటుంది కాబట్టి ఆ పాపకి నా వంతు సహాయంగా తనకు ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి ఇల్లు కూడా IAY స్కీమ్ ద్వారా వారికి త్వరలో ఇల్లు మంజూరు చేస్తాము. అలాగే మన CMRS ద్వారా కూడా వారికి కొంత క్యాష్ అనేది ఏర్పాటు చేయదలుచుకున్నాము. ఇప్పుడు MRO గారితో కూడా మాట్లాడాము. వారికి ఎసెన్షియల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక నెల పాటు కూడా ఎసెన్షియల్స్ సప్లై చేయమని మేము కోరాము. తప్పకుండా వారిని ఆదుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే వీరింటికి గతంలో కూడా మన మేడం భువనేశ్వరి గారు కూడా వారికి వచ్చి మన కార్యకర్త, మన TDP కార్యకర్త వారి నాన్నగారికి కూడా ఒక 3 లక్షల చెక్ కూడా అందజేయడం జరిగింది. ఆ కరోనా టైంలో వారు చనిపోవడం మూలాన వారికి కూడా ఒక 3 లక్షలు అప్పుడు అందజేయడం జరిగింది. కాబట్టి వారు ఎంత ఇంపార్టెంటో, ప్రజలు మాకు ఎంత ఇంపార్టెంటో దీన్ని బట్టి మీ అందరు తెలుసుకోవాలి. సో మేము వారికి ఏ ఆపదలో ఉన్నా సరే మేము నిత్యం వారితో ఉంటాము. వారికి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.